Hi guys, welcome back to my channel. Guys, fresher jobs with multiple MNC companies की ఈ యొక్క మల్టిపుల్ MNC కంపెనీస్ కి ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం వాటర్ లీఫ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ అన్నమాట. సో దీనికి శాలరీ ఈ నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 3.5 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్ 100 ఓపెనింగ్స్తో అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ పోస్ట్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఆఫ్ ది డే, హైరింగ్ ఫర్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఎంఎన్సీ అని మెన్షన్ చేశారు. సో దీనికి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎవరైనా డిగ్రీ వాళ్ళు ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి అనమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఎవరైతే క్యాండిడేట్స్ 2021 నుండి 2023 వరకు పాస్డ్ అవుట్ అయ్యి విత్ ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్తో ఉంటారో అలాంటి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్. సో ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ. సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ 3.5 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం, అంటే మీకు మంత్లీ నియర్లీ 18 to 20,000 శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ షిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే రొటేషనల్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. అండ్ అలాగే 2 రొటేషనల్ వీకప్స్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. మీకు 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే హైటెక్ సిటీ హైదరాబాద్ అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ నెంబర్స్కి మీ రెజ్యూమ్ని వీళ్ళు అడిగిన స్కిల్స్ అప్డేట్ చేసి మీ రెజ్యూమ్లో ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీ రెజ్యూమ్ని అప్డేట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. అండ్ అలాగే దీనికి ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంపెనీ వాళ్ళే మీకు వర్క్ ఏంటని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో వర్క్ ఏంటనేది వాళ్ళే మీకు చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే మినిమం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి అండ్ అలాగే రెజ్యూమ్ని కూడా అప్డేట్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తే మాత్రం మీ హెచ్ఆర్ వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్లికేషన్స్ సబ్మిట్ అయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళను త్రూ మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ద్వారా హెచ్ఆర్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.